నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ పాలిటిక్స్ ఎప్పుడు చూసినా ఒక సరికొత్త సినిమాను తలపిస్తూనే ఉంటాయి. గతంలో గులాబీ బాస్ కేసీఆర్ పాలనలో తెలంగాణ అంటే కేవలం గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల మాత్రమేనా అని కాంగ్రెస్ నాయకులు గొంతులు చించుకొని మరి విమర్శలు చేసేవారు. మరి ప్రజాప్రభుత్వం వచ్చాక పరిస్థితి మారిందా లేదా అంటే అచ్చం అదే డైలాగ్ ఇప్పుడు సొంత కాంగ్రెస్ ఎమ్మెల్యేల నోటి నుంచే వినిపిస్తోంది. మా నియోజకవర్గాలకు మొండి చేయిస్తున్నారు, కేవలం ముఖ్యమంత్రి, మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకే బంగారు బాటలు వేసుకుంటున్నారు అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలే రోడ్డెక్కుతున్నారు. అసలు ఈ నిధుల అంతర్గత యుద్ధం వెనుకున్న అసలు కథేంటో ఈ వీడియోలో పూసగుచ్చినట్టు చూద్దాం. మొదట కొంచెం ఫ్లాష్ బ్యాక్కి వెళదాం. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట, కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గాలకే అన్ని నిధులు మళ్లించుకుంటున్నారని అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నేతలే తీవ్రంగా విమర్శించారు. మిగతా తెలంగాణ ఎడారిగా మారుతోంది అని మైక్ల ముందు గొంతు చించుకొని మరీ అరిచారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, ఆ సీన్ మారిపోయిందా అంటే రాజకీయ విశ్లేషకులు, స్వయంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలే అబ్బే ఏమీ మారలేదు, కేవలం లీడర్లు మాత్రమే మారారు అని గట్టిగా అంటున్నారట. ప్రభుత్వ పథకాలు, నిధుల కేటాయింపు, అభివృద్ధి పనులన్నీ ఇప్పుడు కొడంగల్, మధిర, పాలేరు, హుజూర్నగర్, మంథని, ములుగు చుట్టూనే తిరుగుతున్నాయనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా రిపీట్ చేస్తున్నారనే టాక్ గాంధీ భవన్ కారిడార్లలో గట్టిగా నడుస్తోంది. అసలు ఏ నియోజకవర్గాల్లో ఏం జరుగుతోందో చూస్తే మీకే అర్థమవుతుంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గాన్ని చూస్తే ఇక్కడ ఎటు చూసినా శంకుస్థాపనలే. మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, సోలార్ యూనిట్లు, ఎడ్యుకేషన్ క్యాంపస్లు, రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు. బాబోయ్, కొడంగల్ని అచ్చం ఒక అమెరికా రేంజ్లో ఆదర్శంగా తీర్చిదిద్దడానికి ప్లాన్ వేసేశారు. అయితే మనం ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే శంకుస్థాపనలే జరుగుతున్నాయి, అవి పూర్తి కావడం లేదు. ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు, అలాగే హుజూర్ నగర్, మంథని, ములుగు లాంటి మంత్రుల నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి పనులు బుల్లెట్ ట్రైన్ స్పీడ్లో దూసుకుపోతున్నాయని ప్రభుత్వ పెద్దలు తమకు తామే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, కాలేజీలు, హాస్పిటల్స్, రోడ్లు, అబ్బో ఒక్కటా రెండా, అభివృద్ధి కేవలం చేతల్లో కాదు మాటల్లో దూసుకుపోతోంది. అయితే దీనిపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు కాసింత ఆగ్రహంగానే ఉన్నారు. అభివృద్ధి అంతా మంత్రుల ఏరియాలకే పరిమితమైపోయాయని విపక్షాలతో పాటు మన కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గుసగుసలాడుకుంటున్నారు. మరి మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? ప్రజల నుంచి వచ్చే ఒత్తిళ్లు భరించలేక, పనులు చేయించుకోలేక వాళ్లు పడుతున్న పాట్లు చూస్తే జాలేస్తుంది. మాకు నిధులివ్వకపోతే మేము ఎలక్షన్లలో ప్రజల ముందుకు ఎలా వెళ్లాలని మంత్రుల దగ్గర వాపోతున్నారట. ఇక్కడ అసలు గోల ఏంటంటే కేవలం పనులు శాంక్షన్ అవ్వడమే కాదు, అసలు కదంతా బిల్లుల చెల్లింపుల్లో ఉందంట. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఏ చిన్న పనైనా సకాలంలో బిల్లులు పాస్ అయిపోతున్నాయట. కాంట్రాక్టర్లు కూడా పనులు చేయడానికి పోటీ పడుతున్నారట. కానీ మిగతా ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మాత్రం బిల్లులు పెండింగ్, ఫైల్ కదలడం లేదు అనే బోర్డులే దర్శనమిస్తున్నాయట. మునుగోడు లాంటి ప్రాంతాలైతే అభివృద్ధికి నోచుకోక ఎడారిలా మారుతోందని, తమ మాటను మంత్రులు కూడా లెక్క చేయడం లేదని కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ప్రజాప్రభుత్వం అంటే అందరికీ సమానంగా నిధులు వస్తాయని ఆశపడితే ఇక్కడ కూడా అదే పాత ప్రాంతీయ వివక్ష కనిపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత యుద్ధం తారాస్థాయికి చేరింది. మొత్తానికి చూస్తే ఇప్పుడు హస్తం పార్టీ తప్పులు చేస్తోందనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలే రేవంత్ రెడ్డి పాలనపై పెదవిరుస్తుంటే రాబోయే రోజుల్లో ఈ నిధుల అంతర్గత యుద్ధం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి. మరి ఈ నిధుల కేటాయింపుల వివాదంపై మీరేమంటారు? రేవంత్ రెడ్డి కేవలం తన నియోజకవర్గంపైనే ఫోకస్ పెట్టడం కరెక్టే అంటారా, లేక అన్ని నియోజకవర్గాలకు సమానంగా నిధులు ఇవ్వాలంటారా? ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.